చిరంజీవి గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఇలాంటి ఎన్నో బర్త్డేలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు చిరంజీవి గారు ఇన్ని పోస్టర్స్ 150 సినిమాల పోస్టర్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి. మీకు ఇన్ని పోస్టుల్లో మీకు నచ్చిన పోస్టర్ ఏదన్నా? నాకు అన్నీ ఒకటి కాదు, నాకు పుణ్యం నాగు చూడండి, అసలు పుణ్యం నాకు బాగా ఇష్టం. నాకు పుణ్యం నాగ అలాగే జోబి దొంగ చాలా బాగుంటాయి మూవీస్. అలాగే జగదేకుడు అతులకు సుందరి చాలా సూపర్ అండి మూవీస్ అన్నీ. మీకు సినిమా రిలీజ్ అయినాక మీకు నచ్చిన మూమెంట్ ఏదన్నా? అంటే మీ ఫస్ట్ డేనే మీరు ఒక స్కూల్ బంక్ కొట్టి వెళ్ళి చూసింది అంటే ఇంద్ర అసలు చాలా సూపర్ అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. ఎన్నిసార్లు చూసారన్న ఇంద్ర మూవీ? నేను ఒక 5 టైమ్స్ చూశానండి సాంగ్స్ కోసం. మళ్ళీ 100 డేస్ తర్వాత మళ్ళీ రిపీట్ సాంగ్స్, అప్పట్లో రిపీట్ సాంగ్ చేస్తుంటారు. అలా ఒక్కొక్క సాంగ్ ఒక 5 టైమ్స్ చేసేవాళ్ళ. ఫుల్ ఎంజాయ్ చేసాం అసలు. థియేటర్లు మొత్తం సూపర్. అప్పుడు సెలబ్రేషన్స్ సూపర్ ఉండేది అప్పట్లో. ఒక్క డైలాగ్ అన్న మీ సార్ గురించి? ఒక్క డైలాగ్ అంటే మొక్కే కదా పీక వస్తే పీక కోస్తా. థ్యాంక్ యూ. కళ్ళు మాత్రమే ఉంటాయి ఆ విధంగాని చాలామంది అన్నారు. మీకు ఇన్ని పోస్టర్లు చూసిన మీకు నచ్చిన పోస్టర్ ఏదన్నా దీంట్లో? ఇందులోనా నేను ఈ సినిమాలు అన్నీ చూశాను ఆల్మోస్ట్. నాకు ఇందులో బాగా నచ్చింది అంటే అదిగో సంఘర్షణ, ఆ స్టెప్స్. మీకు మూవీ నచ్చిన మూవీ అంటే ఏంటని అంటారన్న? ఖైదీ బాగా నచ్చింది. ఖైదీ మూవీ ఎన్నిసార్లు చూసారన్న ఖైదీ? దాదాపు అది ఒక 20-30 సార్లు చూశాను. మా కోసం ఒక పాట పాడగలుగుతారా చిరంజీవి గారి కోసం? పాడినా నాకు బాగుండేది, ఎందుకంటే నేను ప్రాక్టీస్ వదిలేసి 2004 నుంచే ప్రాక్టీసింగ్ వదిలేశాను సరైన ఎంకరేజ్మెంట్ లేక. మొత్తం పాట కదా, చిన్న లైన్, ఒక 1 లైన్ పాడినా బాగుండదు అందుకు. ఒక్కసారి ఒక డైలాగ్ చెప్పండి సార్. పాట వద్దు, డైలాగ్ అంటారా? మీకు నచ్చిన డైలాగ్ ఏంది సార్ చిరంజీవి గారు? ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన గగన చిరుతులనవే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మీ పేరేం పేరు సార్? నా పేరు కాళిదాస్ అండి. ఎక్కడ నుండి వచ్చారు? మాది చీరాల, ప్రకాశం డిస్టిక్. నేను ఇక్కడ ఆర్టిస్ట్గా 7 ఇయర్స్ నుంచి సీరియల్స్లో, మూవీస్లో చేస్తూ ఉన్నాను. చిరంజీవి గారి మూవీస్ కూడా చేశాను. సైరా, ఆచార్య, గాడ్ ఫాదర్, మన బోళా శంకర్, ఇట్లా చిన్న చిన్న రోల్స్ కూడా చేస్తూ ఉన్నా. నేను ఈ ఇండస్ట్రీకి రావడానికి చిరంజీవి గారేనండి ఇన్స్పిరేషను. ఆయన చూసి, ఆయన డ్యాన్సులు చూసి నేర్చుకొని స్టేజ్ల మీద డ్యాన్స్లు వేస్తూ, నేను డ్యాన్స్ మాస్టర్గా మా చీరాల్లో అందరు స్కూల్ పిల్లలకి అట్లా కొరియోగ్రఫీ చేస్తూ ఇండస్ట్రీకి ట్రై చేద్దామని వచ్చాను. చిరంజీవి గారు అనేది ఒక సినిమా ఇండస్ట్రీకి ఒక కారణ జన్ముడు. ఆయన చిరంజీవి గారు ఇవన్నీ ఆయన ఒక ఎవరెస్ట్ అనమాట. ఇవన్నీ చేయలేము మేము. ఇవన్నీ చేయడానికి 150 సినిమాలు చేయడానికి రాలేదండి. మాకేదో కొన్ని చిన్న చిన్న వేషాలు దొరికితే చాలు. కానీ ఆ రోజుల్లో మనకి ఇంత కమ్యూనికేషన్ లేని రోజుల్లో ఈయన ఇంత కష్టపడి ఇన్ని విజయాలు సాధించాడనంటే చాలా గొప్ప విషయం అండి. ఇప్పుడు అంతా నెట్వర్క్ ఉండి, మనకు ఫోన్లు ఉండి, అన్నీ ఉండి కూడా మేము చిన్న చిన్న వేషాలు వేయడానికి కూడా చాలా శ్రమ పడుతున్నాము. కానీ చిరంజీవి గారు గ్రేట్ పర్సనాలిటీ. ఆయన చాలా విజయాలు సాధించాడు. ఇంకా ఎప్పుడు ఆయన నటనలో ఇంకా కొనసాగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాజకీయాల్లో కూడా ఆయన ఒక స్టెప్ ఇంకొక ఎత్తుకి ఎదగాలని కూడా మేము అభిమానంగా కోరుకుంటున్నాం. బోల్డ్ అని ఉన్నాయి, కానీ వండర్ఫుల్ డైలాగ్ ఏంటంటే ఇంద్రాలో ఫేమస్ డైలాగ్ అది. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. థ్యాంక్ యూ.